వైఎస్ఆర్ సంబంధించి అంటే మనకి ఎందుకు చచ్చిపోవాలనే చెట్లు అనేది అర్థం కావడం. ఎందుకంటే మనకి రెమెడీగా మన పక్కనే తిరుపతిలో అగ్రికల్చర్ వస్తుంది, హైవే కోర్టులో హార్టికల్చర్ సంబంధించి కనీసం సైంటిస్టులన్నా పిలిపించేసి దానికి కారణం ఏంటి, దానికి రెమెడీ ఏం చేస్తే దాన్ని చక్కడం బతికేస్తూ అని చెప్పి 2 సంవత్సరాలు మేము అడుగుతానున్నాం. దానికి సంబంధించి మీరు ఒక 3-4 వీక్స్ బ్యాక్ నా దృష్టికి తీసుకొచ్చారు. మొన్న శివాంతపురం నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇమీడియట్ గా సైంటిస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు పంట పొలాలకు వెళ్లారు. అలాగే అంతకుముందు కూడా రావడం జరిగింది. వాటన్నింటినీ బేస్ చేసుకుని మనం ఒక కరపత్రం కూడా ప్రొడ్యూస్ చేస్తామండి. హార్టికల్చర్ డైరెక్టర్ కానీ కర్నూలు కానీ ఎన్ని మండలాలు జిల్లా యంత్రాంగం పంపిస్తే అన్ని మండలాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది విభజించారు. కానీ కడప జిల్లా నుంచి మాత్రం ఇక్కడ నుంచి పంపిస్తే ఈసారి 17 మండలాలు పంపించారు. ఒక మండలం ప్రకటించారు. 22 మండలం 16 మండలాలు ప్రకటించారు. మిగతా జిల్లాలపై ఎందుకు ప్రకటిస్తారంటే మనం పంపించే నివేదికలో తేడా వల్ల ఎక్కడ తగ్గుతుందో ఒకసారి పరిస్థితులు వస్తున్నాయి. అంటే ప్రతిసారి కడప జిల్లా అన్యాయం జరుగుతుంది. 22, 23 ఇదే పరిస్థితే 2 మనమైతే రిపోర్ట్స్ పంపించాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మేము ఒక పద్ధతిలో మేము తీసుకుంటాం డేటాని. మీరు డేటాతో లేదు, వర్షపాతం కానీ తేమ కానీ ఎండ కానీ నీళ్లు కానీ కానీ ఎందుకు మాత్రం కడప జిల్లాలో మాత్రం 2 ఖరీఫ్ సీజన్లో తీవ్ర అన్యాయం జరిగింది. 10 మండలాలుగా ప్రకటించబడి. కానీ అన్నమయ్య జిల్లాలో 17 మండలాలు 15 వచ్చేసినాయి. అనంతపురం వచ్చాయి, సత్యసాయి వచ్చినాయి. ఎన్ని పంపించిందే కలెక్టర్ గారు. కానీ వీళ్ళు మాత్రం ఎందుకో మన పొరపాటు లేకపోతే అక్కడ పొరపాటు జరుగుతుందో ఈసారి జరగకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకటించవద్దని చెప్పి మీరంతా అనలైజ్ చేసి అన్ని శాఖలు చేసి పంపించినారు. ఎందుకు అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాకు అనౌన్స్ చేయడం కలెక్టర్ గారు మాత్రమే ఇదే 6 పారామీటర్సే కదా అన్నమయ్యలో తీసుకునేది సత్యసాయి అదే వాళ్ళే ప్రకటిస్తారు. కానీ కడప జిల్లా మాత్రము 22 ప్రకటించారు. ఒక మండలం ఎందుకు మన డేటాలో ఏదైనా వేరియేషన్ ఉందా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డేటా వీళ్ళు మన వాళ్ళు కొంతమంది ఏపీ ఏం చేస్తున్నారంటే మీరు నోటీస్ ఇస్తానే కోర్టు పోమని వీళ్ళు సలహా ఇస్తారు. కోర్టు పంపించేస్తున్నారు అందరినీ. మీరు నోటీసులు ఇచ్చేసారి పంపించేసి వాళ్ళు సేల్ చేసుకున్నారు. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే మనకి సోషల్ ఆడిట్ అనేది గత 2 సంవత్సరాలుగా సక్రమంగా జరగదు. ఎందుకంటే సోషల్ ఆడిట్ లో మనకి క్రిమినల్ సంబోధించినా కూడా మనకి బయటకు వస్తారు. డిపార్ట్మెంట్ కనుక ప్రపోజల్స్ పంపిస్తే ఈ వాటర్ సెట్స్ చెక్ డ్యామ్స్ అదే శాంక్షన్ ₹1,00,000 ఇస్తున్నారు. రాష్ట్రంలో 3 years బ్యాక్ పులివెందులో ఒక 3 villages దగ్గర 50 crores దాకా ఇచ్చారు. మన వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో ఐడెంటిఫై చేసి పంపితే జిల్లాలో రావడం ఇస్తారు. ఆర్టిఫిషియల్ రీఛార్జ్ ప్రాజెక్ట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తారు. మనకి వాటర్ సెంటర్ లేకపోతే బోర్స్ వేసి అయ్యే వాడదు మన జిల్లాలో. ఇప్పుడు ఇల్లు వాళ్ళు కేంద్రం నుంచి అవును మనం సెంట్రల్ గవర్నమెంట్ శాటిలైట్ అప్రూవ్ చేస్తున్నాం సార్ ప్రాజెక్ట్స్. నేను దాని ఫీజిబిలిటీ స్టడీ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తున్నాం. మనకి పులివెందులో కూడా అట్టే ఇచ్చాం. మనం ఐడెంటిఫై పంపిస్తే సరిపోతుంది. ఐడెంటిఫై చేసి పంపించడం ఉన్నాయా? సెంట్రల్ గవర్నమెంటే మాకు పంపిస్తుంది సార్. వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేసి పంపిస్తారు సార్. మన డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తే శాంక్షన్ చేస్తారు. అంటే వచ్చి పరిశీలన చేసి ఫిజిబిలిటీ శాంక్షన్ చేస్తారు. మేము డైరెక్ట్ సార్ ₹1,00,000 పైన పెట్టి 5,000 కట్టారు. ₹1,20,00,000 అడగొడతాను. అది 5,000 కట్టుకోండి. మీరేం పెడతారా సార్? మీరు పెడతారు 20 మీ అమ్మాయి బాబాయ్ కాలు పట్టుకుంటాడు ఈవోను. కానీ ఆయన మాత్రం కట్టినీడు అన్నాడు. ఎందుకంటారు ₹1,20,00,000 పెట్టి చెప్పండి.
ఆ స్క్రిప్టింగ్ లెటర్ పెట్టాను సార్ డిపిఓ సార్ మరి ఎన్నోసార్లు వచ్చినా డిపిఓ వాట్సాప్ జరుగుతుంది సార్ స్క్రిప్టింగ్ పెట్టాను సార్ అదే సార్, అంటే గ్రామ పంచాయతీ పెట్టిన మార్కెట్ లో ఏంటంటే గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తాయి సార్. పాట పాడి గ్రామ పంచాయతీకి డబ్బులు కట్టుంటారు సార్ అండి ఆల్రెడీ. అంటే పాట పీరియడ్ అయిపోయినాక గ్రామ పంచాయతీ అట్లా మేడం చాలా ఊళ్ళలో రైతు బజార్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు కొంత ఈ పంచాయతీలు యాక్ట్ చేసుకునే అయ్యి ఉన్నాయి, రెండు నడుస్తున్నాయి కదా. అవును సార్. మన కడపలో లేదా కడప రైతు బజార్ ఉంది, మున్సిపాలిటీ మార్కెట్ సపరేట్ ఉన్నాయి కదా. ప్రాబ్లం మీ ఈవోది సమస్య అంతా మీ ఈవోనే పట్టనీయకోకుండా అడపడుతున్నాను. చక్రాపేట ఉంది సార్, చక్రాపేట పంచాయతీ మీ సంబంధం కదా. కడపలో కూడా రైతు బజార్లో చాలా సమస్యలు ఉన్నాయండి. బాత్రూమ్స్ సరిగా లేవు, వాటర్ కూడా రావట్లేదు అక్కడ వెనక నుంచి డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చేసరికి బయట వెనక పక్కన ఉన్న రెసిడెంట్స్ అక్కడ కాలువ పెట్టేసి మూసేస్తున్నారు నీళ్లు పోయి. మీరు రావచ్చు, మీరు మరి జేఈలు ఢిల్లీ చూసి కదా మీరు ఒకరి మీద చేసుకుంటే ఎలా కాన్వెంట్ చేసిన ఇవ్వలేదు, అది పెండింగ్ ఉంది, అది క్లియర్ చేశారు. రైతులకు ఇబ్బంది ఏదైనా పెడితే నీళ్ళు ఆపడము మళ్ళీ పోలీసులు కూడా ఇదంతా అడ్మిషన్ పెద్ద చెరువు ఎప్పుడు నేను చెప్తారు. నెక్స్ట్ ఖరీఫ్ ఇప్పుడు పెట్టేదాన్ని కాదా? ఎన్ని సార్ ఇప్పుడు కెపాసిటీ ఉందని మీరు వాటికి 8.6 జనరల్ ఇరిగేషన్ ఎంత అవుతుంది? అంత దాన్ని పెట్టదు ఆ టీఎంసీ పెద్ద జరిగింది. సిస్టమ్ గా తీసుకున్నారు, ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాలి. జనవరి 15కే టార్గెట్, మన ఫిబ్రవరి టార్గెట్ 15th నోటీస్ ఇచ్చినాం సార్. యాంత్రికకి 3 నోటీస్ టర్మినేట్ ఎందుకు టర్మినేట్ చేసి డిపార్ట్మెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. పులివెందులు ఇంప్లిమెంట్ ఏం చేసినారు? వాకింగ్ బిల్లు చేసిన తర్వాత పని చేస్తారు, పని చేసినాక బిల్లు చేస్తారు. పని చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ రింగ్ రోడ్ లో మీ ఇంజనీర్లు పోయి ఇప్పుడు పని చేస్తారు. బిల్లు ఎప్పుడో చేసి 276 మీటర్లు రిమిట్మెంట్ కట్టకపోతే బిల్లు చేసినారు. ఇప్పుడు సమస్య వస్తుందని చెప్పేసి ఇప్పుడు పోయి పని చేస్తున్నారు. మన రాష్ట్ర మీ ఇంజనీర్ కూడా చేస్తున్నారు. చెక్ చేయండి మీరు ఒకసారి క్వాలిటీ కంట్రోల్ మీరు ప్లస్ ఆ పేమెంట్ కానీ అది సరిగా వాకింగ్ పాత్ర మొత్తం పోయింది. అప్పుడే చెక్ చేస్తాం. విజిలెంట్ చేయండి కదా. దాంట్లో పులివెందుల రింగ్ రోడ్డు సుందరీకరణ పైన మంత్రి గారు, పులివెందుల రింగ్ రోడ్ సుందరీకరణ పైన విజిలెంట్ ఎంక్వైరీ జరిపింది సార్. ఇర్రెగ్యులర్ పేమెంట్ పొందకపోకుండా కానీ పేమెంట్ చేసిన ఒకరోజు కనుక్కుంటారు. నేను ఎప్పుడు తీసుకుంటారు మీటింగ్ లో ప్రతిసారి మాట్లాడుతున్నారు. పులివెందులలో పని చేస్తే డబ్బు ఇస్తారా, పని చేయకుండా ఇస్తారా? పులివెందులలో చేయకుండానే ఇస్తారు. ఏదో భూమి పెట్టారు వాళ్ళకి గంగాయి కొట్టారు. ఏం ఉంటే నువ్వు వాళ్ళ యొక్క ఆలోచన ఎందుకు తహసీల్దార్ డిమాండ్ చేస్తాను. నేను అప్లై చేస్తున్నాను. నేను అప్పుడా కాదని తేలిన తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే పడినా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే ఆక్రమించుకున్నందుకు తహసీల్దార్ వచ్చి పెట్టేసి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని చూస్తున్నాను. కానీ సిస్టమ్ వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఎన్ని ఉంటారో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్
అదే పులివెందులో 7 మంది తహసీల్దారు విపరీతమైన ఒత్తిడి పెట్టేస్తాను. అందులో ఏది తక్కువ మొక్కులు చేయాలని ఇప్పుడు కాబట్టి 6 ఫ్యామిలీస్ అతను అప్పుడు అయితే పోయి స్థలం చూసి ల్యాండ్ అతని దాకా వెళ్ళి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. పొజిషన్ సర్టిఫికేట్ అప్డేట్ ఓన్ ల్యాండ్, ఓన్ ల్యాండ్ ఉండొచ్చు, కబ్జా చేసింది కాబట్టి ఏదైనా కాదు. పొజిషన్ సర్టిఫికేట్ మనం కబ్జా చేసుకోవడానికి వాళ్ళు సొంత భూమి అయితేనే మనం పొజిషన్ సర్టిఫికేట్. అక్కడ నేనేమంటున్నా సార్, లబ్ధిదారులు నాకు ఇల్లు కావాలని నేను అప్లై చేసుకున్నాను. నేను అప్పుడు కాదు దేశం 6 ప్యాలెస్ నుంచి తీరుకోవాలి కదా. మీరు అవుతుంది ఇది అవుతుంది 6 ప్యాలెస్ చేసి అక్కడ కాదు తెలియపోతుంది కదా. అప్పుడు రాసి నేను అవసరం వేయమని రాదు. ఫిక్స్డ్ ప్లాన్ అక్కడ పొజిషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి సార్? ముందు ఏది పొజిషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి? ముందే అందరూ వేరే మంది తహసీల్దార్ రాసుకుంటారు పోయి పొజిషన్ సర్టిఫికేట్ వాళ్ళు ప్రైవేట్ భూమి వాళ్ళు ఆక్రమించుకున్నాం లేకపోతే వాళ్ళ లేదా ఎట్లా ఉంటారు. వాళ్ళది ఎటువంటి డాక్యుమెంట్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే పొజిషన్ సర్టిఫికేట్. అంతే తప్పించి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నా లేకపోతే మన దీంట్లో దేవుడితో వేరే వాళ్ళకి తీసేసి పేరు పెట్టినా అవి పొజిషన్ సర్టిఫికేట్ రావు. ప్రాబ్లం ఉంది సార్. కొంచెం ఇవన్నీ అయితే బాగా ప్రాబ్లం ఉంటాయి. కూడా పూర్తి చేయించాము. సిడి గారు, కలెక్టర్ గారు, ఇప్పుడు రుద్దుటూరులో ప్రాసెస్ అంటే సర్వే ఏంటంటే చేసిందే ఏదో సర్వే చేసినట్టు ఒకటి రెవెన్యూ సమస్యలు లేవు లేకపోతే ఇవి లేవని మనం చెప్పట్లేదు. ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే నాకు జాయింట్ కలెక్టర్ కి ఆర్డీఓస్ కి ఏ పని అప్పచెప్పకుండా ఈ ఒక్క పని అప్పచెప్తే కానీ